ఇప్పుడు మేమున్న ప్రాంతం పేరు మన కార్గిల్ యుద్ధంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థం వాళ్ళ వాళ్ళ మొత్తం ఎంతమంది చనిపోయారు, వాళ్ళ గుర్తులు ఇక్కడ పెట్టారనమాట. ఎవరి పేరు, వాళ్ళు ఎక్కడ పనిచేశారు, వాళ్ళ పేరు, ఆ రెజిమెంట్ పేరు, ఆ వివరాలన్నీ పొందుపరిచి పెద్ద స్మారకం ఏర్పాటు చేశారనమాట. ఇది మొత్తం బెటాలియన్ వాళ్ళదిగా ఇది ఈ ప్లేస్ని వీరభూమి అంటారనమాట. వీరభూమి వీరభూమి ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు కళ్ళ నీళ్ళు ఆగలేదు. వాళ్ళు చెప్తుంటే వాళ్ళ గురించి వాళ్ళు చివరి లెటర్ రాశారట వాళ్ళ కుటుంబాలకి, ఆ పిల్లలకి, తల్లిదండ్రులకి, వాళ్ళ భార్యలకి చివరిసారిగా రాసిన ఉత్తరాలు కొన్ని పెట్టారు. ఆ ఉత్తరాలు చదివాం మేము, ఇంగ్లీష్లో రాసినవి. మాకు అర్థమైంది. ఆ కళ్ళల్లో అందరూ ఏడ్చేసాం అక్కడ. నిజంగా ఇది ఇప్పుడు ఈ మాటలు చెప్తుంటే కూడా నాకు నోటితో మాటలు రావట్లేదు. అంత హృదయాన్ని కదిలించే ప్రాంతం అన్నమాట ఇది. ఎవరైనా కాశ్మీర్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించి మన సైన్యానికి మాత్రం మన నివాళులు తప్పకుండా అర్పించాలి. చూడాల్సిందే ఈ ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో నిజంగా ఇది అదిగోండి మన జాతీయ జెండా. ఈ కొండల ప్రాంతంలో, ఈ ప్రకృతిలో ఇలాగా ఇంత వాళ్ళకి గౌరవం కల్పించారు. నివాళులు అర్పించడానికి రోజు కొన్ని వేల మంది వస్తున్నారు. ఇటు ప్రయాణం చేసే వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి నివాళులు అర్పించి సెల్యూట్ చేసి కొద్దిగా ఏడ్చేవాళ్ళు ఏడ్చుకుంటూ చూస్తుంటే ఆ యుద్ధం జరిగిన తీరు, జరిగిన పాకిస్తాన్ చేసిన మోసము, వాళ్ళు ఎలా కుట్ర పన్ని ముందే ఇక్కడికి వచ్చారు, మన వాళ్ళు ఎలా మోసపోయారు, మన వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఇక్కడ బయట పెట్టారనమాట. మనం చేసుకున్న అప్పుడు దాకా ఇక్కడ రోడ్డు లేదట. యుద్ధం జరిగిన తర్వాతే ఇక్కడికి రోడ్డు వచ్చిందనమాట. అంతకుముందు ఏదో మట్టి రోడ్డు లాగా, ఏదో నిర్లక్ష్యంగా రోడ్డు అనమాట. మన ప్రాంతం ఎలా నిర్లక్ష్యం జరిగిందని తర్వాత మన వాళ్ళు పైచేయి సాధించారు. కొన్ని వందల మంది మన వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత మన వాళ్ళు పైచేయి సాధించారనమాట. ఆ చనిపోయిన వాళ్ళ మొత్తం వాళ్ళ గౌరవార్థం వాళ్ళకి ఇక్కడ నివాళులు అర్పించడానికి మొత్తం వాళ్ళ గురించి సమాచారం అంతా ఇక్కడ పొందుపరిచారు. చూడండి, ఈ ప్రకృతిలో, ఈ మంచు కొండల్లో ఇలా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని ఎవరైనా ఈ ప్రాంతంలో ప్రయాణిస్తే మాత్రం ఇక్కడ కనీసం 1 గంట సేపు మీరు స్పెండ్ చేసి మొత్తం చదవండి, చూడండి, వాళ్ళకి నివాళులు అర్పించండి. జై హింద్.